95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్. ఏపీలో కులగణనకు తొలి అడుగు పడిందన్న మంత్రి వేణుగోపాలకృష్ణ. ప్రభుత్వం జీవో 68 జారీ చేసిందని వెల్లడి. ఆగస్టు 12న దుబాయ్లో టీఎఫ్సీసీ నంది అవార్డ్ సౌత్ ఇండియా 2023 వేడుకలు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామన్న ప్రధాని రామకృష్ణ గౌడ్. వాలంటీర్ల సేవలు అభినందనీయమన్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వాలంటరీ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కితాబ్. ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుతో మంత్రి పినిపే విశ్వరూప్ భేటీ. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో కులగణనకు తొలి అడుగు పడిందని, ఇందుకు ప్రభుత్వం జీవో విడుదల చేయడం ద్వారా ఎన్నో ఏళ్లుగా వివిధ వర్గాల కోరిక నెరవేరినట్లయిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కులగణనతో ఆయా కులాల్లో బాగా వెనుకబడిన వారికి మరిన్ని సంక్షేమ పథకాల అమలుకు దోహదపడుతోందని చెప్పారు. రాష్ట్రంలో కులగణన చేసేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 68 జారీ చేసిందని, దీంతో రాష్ట్రంలో కులగణనకు తొలి అడుగు పడిందన్నారు. ఇచ్చిన మాటను చిత్తశుద్ధితో అమలు చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులగణన జీవో జారీ పట్ల ఆయన చిత్తశుద్ధి నిరూపించుకున్నారని మంత్రి పేర్కొన్నారు. అధికారం ఎక్కిన వెంటనే ఎన్టీ రామారావు గారికి ఒక ముంత కట్టినప్పుడు ఫోటోలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారిని చాలా స్త్రీలోలుడైన ఆ మాటలు విన్నాం. ఎన్టీ రామారావు గారు పనికిరారనేటువంటి మాటలు విన్నాం. ఎన్టీ రామారావు గారిని ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు అంతా విమర్శ చేసిన వాడు ఎవరు లేరు. ఈనాడు పత్రిక అంతా విమర్శలు రాసింది ఇంకో పత్రిక లేదు. అంటే ప్రజలకు మంచి చేసే వారి పట్ల ఈ వర్గాలకి ఇప్పుడు అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఇది క్లాస్ వార్. ఎవరో పెత్తందారికి పేదవాడి పక్షాన ఎవరుంటే వారితో వీళ్ళు పోరాటమే చేశారు. కానీ ఇక్కడ ఎన్టీ రామారావు గారు కాదు మానసిక క్షోభ పట్టడానికి జగన్మోహన్ రెడ్డి నీవు ఎన్ని రకాల కుయుక్తులు పన్నినా, ఆనాడు లక్ష కోట్లని కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిపై కేసులు పెట్టిన హీరోదాత్తుడై ఎదిరించి, అవసరమైతే నీవెన్ని విమర్శలు పెట్టినా కూడా భరించి ప్రజా మద్దతు పొందాడు. పొందాడు. జగన్మోహన్ రెడ్డి గారు నీలాంటి కుట్రలు, కుయుక్తులు, కుతంత్రాలు, కుటిలత్వాలు కలిగినటువంటి వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజం చెప్పింది చేసేటువంటి తత్వం, పేదవాడి కోసమే తన రాజకీయ జీవితం అని, నేను పాలకుడిని కాదు సేవకుడు అన్నటువంటి ఒక పదంతో పరిపాలన సాగిస్తూ ఉంటే, రోజు ఒక అబద్ధాన్ని రాయించి దాన్ని చూసి నువ్వు మురిసిపోయి ప్రజలకు జరిగే మంచి జరగట్లేదని చెప్తే ప్రజలు విశ్వసిస్తారని నీ అతి విశ్వాసం జరగదని రేపు మహానాడులో నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మీరు పొలిట్ బ్యూరోలో లేకపోతే మేనిఫెస్టో అని అంటున్నారు. మీ మేనిఫెస్టోకి విలువ ఎక్కడుందయా? 14లో ఒక మేనిఫెస్టోని ప్రకటించి కనీసం అందులో 10% కూడా అమలు చేయకుండా ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించినటువంటి ఒక రాజకీయ హీన చరిత్ర మీది. చూడండి, యువకుడు 2019లో 2 పేజీల మేనిఫెస్టో ప్రకటించి 98% అమలుపరిచినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. నీది హీన చరిత్ర అయితే ఈయనది ఘన చరిత్ర. ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలైనా పడ్డాడు. నువ్వు రోజు అంటావు రాష్ట్రం దివాలా తీసిందని, శ్రీలంక అయిపోతుందని, లేకపోతే ఇంకోటి ఏదేదో చెప్తా ఉంటావు. నీలా భ్రమలో సింగపూరు, మలేషియా లేదా జపాన్ ఈ మాటలు మా నాయకుడు మాట్లాడు. అది నీకు మాకు ఉన్నటువంటి వ్యత్యాసం. ఈరోజు చూడు, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో టీఎఫ్సీసీ నంది అవార్డ్ సౌత్ ఇండియా 2023 వేడుకలు ఆగస్టు 12న దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత నంది అవార్డ్స్ వేడుకలు కొన్ని అనివార్య కారణాల వల్ల గత 7 సంవత్సరాలుగా జరపడం లేదన్నారు. దీన్ని లీడ్ తీసుకొని డాక్టర్ ప్రధాని రామకృష్ణ నిర్వహించడం చాలా ఆనందకరమన్నారు.
సార్ గత 7 సంవత్సరాలుగా నంది అవార్డు అనేది జరగడం లేదు. ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత 2 ప్రభుత్వాల సహకారంతో ఇప్పుడు చేస్తున్నారండి. దాని గురించి మీ అభిప్రాయం? ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు నంది అవార్డ్స్ అనేది గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చేది. సో పోతే 10 years అయిపోయింది, 2 రాష్ట్రాలుగా విడిపోయి తెలంగాణ అండ్ ఆంధ్ర. దాని తర్వాత ఏ గవర్నమెంట్ అవార్డ్స్ సైడ్ డిస్కషన్సే జరిగాయి కానీ ముందుకు వెళ్ళలేదు. పోతే ఇప్పుడు రామకృష్ణ గౌడ్ గారు, ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు లీడ్ చేసి ఆ నంది అవార్డుని తెలంగాణ మన TFCC నంది అవార్డ్స్ అనేది. సో ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు మళ్ళీ నంది అవార్డ్స్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నానికి నా అభినందనలు. TFCC నంది అవార్డు August 12న దుబాయ్లో జరుగుతుంది. దాని గురించి మీ అభిప్రాయం? నాకు అన్నిటికన్నా ముందు రామకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం, పర్సనల్గా చాలా ఇష్టం. ఆయన విక్రమార్కుడు లాగా ఏది పట్టుకున్నా మొదలు. సో ఆయన నంది అవార్డ్స్ కొన్ని అనివార్య కారణాల వల్ల గవర్నమెంట్లో చేయకపోవడం వల్ల ఈయనే ఆయన భుజాన్ని వేసుకొని ఆయనే నంది అవార్డ్స్ అని ఆయన సొంతగా రిజిస్టర్ చేసుకుని 2 గవర్నమెంట్స్ సపోర్ట్తో ఆయన ఇది నిర్వహిస్తున్నాడని చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ కన్విక్షన్ అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ నంది అవార్డ్స్ 2021 సౌత్ ఇండియా ఆర్గనైజ్ చేసి దుబాయ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఒక ట్రెడిషన్ ఆయన స్టార్ట్ చేస్తున్నారు. గతంలో మీకు ఎన్ని నంది అవార్డ్స్ వచ్చాయి? 0. నాకు రాలేదు. అసలు తెలీదు ఎవరెవరికి వచ్చిందో కూడా నాకు క్లారిటీ లేదు. మా నాన్నగారికి కూడా రాలేదు. సో దట్ ఐ నో పెద్దవాళ్ళకి ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలేదు. సార్ మా ప్రెసిడెంట్ ఆర్టిస్టులు సార్ దుబాయ్లో జరుగుతాయి మీకు గెస్ట్గా రావాలని కోరుకుంటున్నాను సార్. డెఫినెట్గా రామకృష్ణ గారు చెప్పారు ఈ రోజే. సో అనుకూలం అయితే ఆ రోజు గ్యారంటీ వస్తాం. యాజ్ ఆఫ్ నౌ రావాలని మనస్ఫూర్తిగా నాకు, ఎందుకంటే పదవులకి రాజకీయానికి సపరేట్గా నాకు రామకృష్ణ గారు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన కోసం నేను వస్తే ఓన్లీ బికాస్ వ్యక్తిగతంగా ఆయన నాకు చాలా ఇష్టం కాబట్టి నేను మీరు 100% మీరు స్టార్ట్ చేసిన ఈ మంచి కార్యక్రమం ప్రతి నటీనటులకి తెలిసేలాగా మేము దాన్ని ఇన్ఫార్మ్ చేస్తాం. అందరికీ నమస్కారం. TFCC నంది అవార్డ్స్ దుబాయ్లో August 12 వరల్డ్ ట్రేడ్ సెంటర్లో చేస్తున్నాం. అదంతా మీ అందరికి తెలిసిన విషయమే. ఈ నంది అవార్డ్స్ గురించి మా ఇండస్ట్రీ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, అలాగే మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హీరో మంచు విష్ణు గారు నన్ను అభినందించడం నేను చాలా చాలా సంతోషించదగ్గ విషయం. వారు నేను నిన్న వెళ్ళి కలిసి వారి అభినందనలు అందుకున్న తర్వాత నాకు చాలా హ్యాపీగా, మనం చేస్తున్న పనికి వాళ్ళు నన్ను అభినందించడం నిజంగా చాలా చాలా సంతోషంగా, మళ్ళీ అంటే నేను చేయడానికి ఇంకా నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ లభించినట్టు జరిగింది. అలాగే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నిర్మాతలు, నటీనటులు, డైరెక్టర్లు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఈ అవార్డ్స్ ప్రతిష్టాత్మకమైన నంది అవార్డ్స్ మీరు చేస్తున్నారు. డెఫినెట్గా మా సపోర్ట్ ఉంటుందని చాలామంది నిర్మాతలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నా అభినందనలు. దీన్ని 12th ఆగస్టులో భారీ ఎత్తున చేస్తున్నాం. అందులో చాలామంది నటీనటుల టఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆర్టిస్టులది.
అలాగే ఒక మ్యూజికల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. నేను ఈ 2-3 రోజుల్లో నంది అవార్డ్స్ పైన ఒక మంచి సాంగ్ కాసర్ల శ్యామ్తో రాపిస్తున్నాను. అది త్వరలోనే రిలీజ్ కాబోతుంది. వాలంటీర్ల సేవలు నిరుపమానమైనవని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయ రథసారథులుగా అర్హత గల ప్రతి ఒక్కరికి పథకాలు అందివ్వాలని వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస బూర్జా మండలం కొల్లివలస గ్రామంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సభాపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఉత్తమ వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర 3 కేటగిరీలో ప్రభుత్వం వరుసగా 3వ ఏడాది సత్కరిస్తోందన్నారు. మనసులో చిరస్థాయిగా నిలుచుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలమ్మా. ఇప్పుడు పెద్దలు నా నెక్స్ట్ ఆపర్చునిటీస్ దూసుకుపోయింది రాసుకో. ఇది ఎక్కడ కనుకుంటా భూములు రేట్లు పెడతాయి. ఏం పనికి మారి అక్కడ బోరలేని వాళ్ళు కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు ముందు మేము ఆలోచించి మాట్లాడాలి. ఇది ఈ ప్రాంతం కొన్ని తరతరాల కలిగి కాబట్టి ఇవన్నీ మన ముందు జరుగుతున్నాయి. సరే ఉదయం నియోజకవర్గంలో ఏం చేశాం, 4 ఏళ్లలో ఏం చేశాం, ఇంటింటికి కుళాయిలు ఎన్ని చేస్తున్నాం, అలాగే మనకి ఈ సెక్రటేరియట్లు, అలాగే గ్రామ సచివాలయాలు ఇవన్నీ ఎలా చేస్తున్నాం, విద్యా సంస్థలు ఎలా చేస్తున్నాం, వీటన్నిటి మీద కూడా ఆంధ్రలో అభివృద్ధి అనేటువంటి దాంతో మీకు స్పష్టంగా ఒక బుక్లెట్ ఫోర్డర్ లెవెల్లో ప్రతి వాలంటీర్కి అది అందజేయడం జరుగుతుంది. ఎవరైతే క్యాంపెయినింగ్ చేసే వాళ్ళకి సమాధానంగా మరి చెప్పాలి. ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే కార్యాలయంలో మేకా ప్రతాప్ అప్పారావును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మర్యాదపూర్వకంగా కలిశారు. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఆయన ఊరు పంచాయతీ అయ్యేపాటికి దత్తత తీసుకున్నారు సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నారు, ఏలూరు తీసుకున్నారు. ఆ ఊళ్ళో భార్య కాపురానికి రాలేదని ఓ భర్త సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన ఘటన మదనపల్లి రూరల్ మండలం సిటిఎం క్రాస్ రోడ్ లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు పాలెంకొండకు చెందిన ఎర్రి కృష్ణమూర్తికి సిటిఎం క్రాస్ రోడ్ వద్ద ఉంటున్న చంద్రకళకు 6 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త తాగుడుకు బానిస వేధిస్తున్నాడంటూ ఆమె పుట్టింటికి వెళ్లింది. తన భార్య కాపురానికి రాలేదని మనస్తాపానికి గురైన కృష్ణమూర్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కిందికి దింపారు. వాళ్ళని పిలుచుకున్నారా ఆశ కొన్ని బదిలీ కొన్ని ఉంటామని చెప్తా ఉండేది. ఈ వారం నుంచి పీడేరు కల్చర్లు ఎక్కడెక్కడ తిరిగేసినాడు నాకు తెలుసు. ఇంట్లో దాచిపెట్టుకుని వీళ్ళు నాటకాలు ఆడుతాను. నా భార్య మంచిది సార్, నా భార్య మంచిది. అందుకోసం ప్రాణాలు తెలుసుకోండి. అందరూ కూడా వాళ్ళు తప్పు ఆడిపోతుంది. నా భార్య చాలా మంచిది. మాట్లాడే పంపిస్తారు.
ఈఎస్ఐ పథకాన్ని బలోపేతం చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. మదనపల్లె ఈఎస్ఐ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు ఆసుపత్రి, మందులు, పెన్షన్లు, సిక్ వేతనాలు, నిరుద్యోగ భృతి తదితర సౌకర్యాలు కల్పించే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ పథకాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. మందుల కొరత నివారించాలని, జిల్లాలో 30 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బలోపేతం చేయాలి ఈఎస్ఐ పథకాన్ని బలోపేతం చేయాలి. కార్మికులందరికీ ఈఎస్ఐని వర్తింపజేయాలి. కార్మికులందరికీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. కార్మికులందరికీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. వ్యాప్తంగా ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్ ముందర సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి ఈఎస్ఐ హాస్పిటల్ ముందర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమ ఉద్దేశం దాదాపు ఈఎస్ఐ సౌకర్యాలను పెంచాలని, అదేవిధంగా మందులు కొరత చాలా తీవ్రతగా ఉంది, మందులు అన్ని రకాల మందులను కూడా ఇవ్వాలని, అదేవిధంగా ఇప్పుడు షుగరు, బీపీ ఇలాంటి వాటికి రకరకాలైనటువంటి మందులన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని, అదే కాకుండా ఇక్కడ సీనియర్ డాక్టర్స్ని నియమించాలని, దాదాపు ఈ జిల్లా అన్నమయ్య జిల్లా వెనుకబడినటువంటి జిల్లా వ్యాప్తంగా జిల్లాలలో 30 పడకల హాస్పిటల్ని నిర్మించాలని సిఐటిగా దేశవ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు దాదాపు ఆటో, అమాలి ఇట్లా దాదాపు కార్మికులందరినీ కూడా ఈఎస్ఐ సౌకర్యం కిందకి తీసుకొస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అలాంటి కార్మికులందరినీ ఈఎస్ఐ సౌకర్యంలోకి తీసుకురాలేదు. వెంటనే వీళ్ళందరినీ కూడా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని సిఐటిగా మేము మదనపల్లి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రతి జిల్లాలోనూ ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. నెల్లూరులో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని, విజయవాడలో, తిరుపతిలో ఉన్నటువంటి ఈఎస్ఐ ఆసుపత్రులకి భవనాలను పెంచి డాక్టర్ల కొరత లేకుండా మందుల్ని, అన్ని రకాల మందుల్ని అందుబాటులో పెడతామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆ హామీలు ఏవి కూడా నెరవేరలేదు. పైగా ఈరోజు డిస్పెన్సరీల్లో డాక్టర్లు ఉండరు, సిబ్బంది ఉండరు. ఏ డిస్పెన్సరీలోనూ ల్యాబ్ సౌకర్యం లేదు. ఏ డిస్పెన్సరీలో కూడా అన్ని రకాల మందులు ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మదనపల్లి డిస్పెన్సరీలో 2 రకాల మందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అవసరమైనటువంటి మందులు అన్నింటికి కూడా ఈరోజు తిరుపతికి రెఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ప్రతి కార్మికుడికి దీనికోసం ఒక రోజంతా పని వేస్ట్ అవడమే కాకుండా అదనంగా భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు రెఫరల్ కేసులు అయినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో లేకుంటే ఎక్కడైనా చూపించుకున్నప్పుడు అక్కడ ఆ ఆసుపత్రిలో బిల్లులు కట్టాల్సిందే అని చెప్పి కార్మికుల మీద ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బిల్లులన్నీ కూడా ప్రభుత్వం ఈఎస్ఐ ద్వారా చెల్లించాల్సినటువంటి బాధ్యతని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించే ఇట్లాంటి నేపథ్యంలో సిఐటియు ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరేవాలి. కార్మికుల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్పే బూటకపు మాటల నుంచి బయటపడి ఖచ్చితంగా ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో ఇది మరింత ఉధృతంగా ఈ ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఏలూరు శివారులో గంజాయి అక్రమంగా విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఏలూరు 2 టౌన్ పోలీసులు. అతని వద్ద నుంచి 24 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పరారిలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ఆదేశాల మేరకు మేము పనిచేయవలసి ఉంటుంది. అందులో భాగంగానే మనం ఇప్పుడు క్లోజ్ గా పర్యవేక్షణ చేస్తున్నాం. గంజా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అధిక దళితులు ఇది సతీష్ అనే వాడు తీసుకొచ్చారు. అతను పారిపోవడం జరిగింది. నాగేశ్వరరావు అనే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ సతీష్ యొక్క మోటార్ సైకిల్ కూడా మనము స్వాధీనపరచుకోవడం జరిగింది. అతను అరెస్ట్ చేసిన తర్వాత అతను ఎక్కడి నుంచి వస్తుంది అనే ఆ కోణంలో దర్యాప్తు చేస్తాం. వీళ్ళిద్దరికి ప్రస్తుతం గతంలో గేదెల సతీష్కి దెందులూరు పిఎస్ లో గుట్కా వ్యాపారం
చేస్తూ ఒక వెహికల్తో పాటు 2021 ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయని ఆలయ పాలక మండలి చైర్మన్ కంటి రామ్మోహన్ రావు తెలిపారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఈవో నవీన్ కుమార్, పాలక మండలి చైర్మన్ కంటి రామ్మోహన్ రావు మరియు సభ్యులు విడుదల చేశారు. చైర్మన్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 30వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులందరూ విచ్చేసి స్వామివారి దర్శించుకోవాలని కోరారు. మన గూడూరులో వెలిసేండు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు 30వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిపించుకున్నాము. సో ఈ ముందర 30వ తేదీ అంకురార్పణతో స్టార్ట్ అవుతుంది. 4వ తేదీ వచ్చి గండి సేవ, మళ్ళీ 5వ తేదీ కళ్యాణం ఉంది. ఇట్లా హనుమాన్ సేవ, అన్ని సేవలు ఉన్నాయి. లాస్ట్ డే 9వ తేదీ వచ్చి పుష్పయాగం, అన్నదానం ఉంటుంది. సో భక్తులు అందరూ ఈ సదావకాశాన్ని పురస్కరించుకొని స్వామి వారి దర్శనం చేసుకొని కృపాపాత్రలు అవుతారని ఆశిస్తున్నాము. ఈ బ్రహ్మోత్సవాల విశేషం ఏంటంటే మీకు అందరికీ తెలుసు, ఈ సంవత్సరం మనము స్వామివారికి బంగారు కిరీటం చేయించాం. సో ఈ 9 రోజులు ఆల్మోస్ట్ 10 రోజులు అవుతుంది అనుకుంటారు. 10 రోజులు కాశీవాసులు కడపనగర శివార్లోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు సయ్యద్ కుద్రబుతుల్లా ఆధ్వర్యంలో ఏర్పాట్లు నూతన కోమోస్ ఎయిర్ ఆక్సిజన్ సిలిండర్స్ ఫ్యాక్టరీని డిప్యూటీ సీఎం అన్జాద్ బాషా, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునారెడ్డి స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నేటి హాస్పిటల్స్ రంగంలోని ఇండస్ట్రియల్ రంగంలో ఆక్సిజన్ ఆవశ్యకత ఎంతగానో ఉందని, అలాంటి గ్యాస్ ఫ్యాక్టరీని కడపలో ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ గ్యాస్ కొరతలతోనే కరోనాతో ఎంతో మంది ప్రాణాలు విడిచారన్నారు. అలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా ఈ గ్యాస్ ఫ్యాక్టరీ ఉపయోగపడుతుందన్నారు. ఇంతటి గొప్ప పరిశ్రమను ఇక్కడ ప్రారంభించినందుకు సయ్యద్ కుద్రబుతుల్లా మిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మరి ఇవాళ కడప నగరంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మా సోదరుడైన సయ్యద్ కుద్రతుల్లా గారు, మరి సయ్యద్ హఫీజ్ పర్వేజ్ గారు ఈరోజు కాస్మోస్ ఎయిర్ ప్రొడక్ట్స్ అనే పేరుతో ఇది సప్లై ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ మెడికల్ గ్యాస్కు సంబంధించిన ప్లాంట్ని మరి ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. రైతులకు నాణ్యమైన ఎరువులు అందిస్తూ ఒక నమ్మకమైన సంస్థగా కోరమండల్ గుర్తింపు తెచ్చుకుందని, రైతులకు ఎరువుల వాడకంలో సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా కంపెనీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సిఎస్ఆర్ నిధులతో గ్రామాల్లో పనులు చేపడుతూ అభివృద్ధిలో భాగస్వామ్యం వహిస్తోందని మురుగుప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కోరమండల్ వైస్ ప్రెసిడెంట్ అమీర్ ఆల్వి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి వేదిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోరమండల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, సిఎస్ఆర్ నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులను వెల్లడించారు. మరి మిమ్మల్ని ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా సీనియర్ మేనేజర్ శ్రీ కె చంద్రమౌళి గారు. 5 దశాబ్దాలకు పైగా ఎరువుల తయారీ అండ్ వ్యవసాయేతర ఉత్పత్తుల్లో అత్యున్నత ప్రామాణికంగా పాటిస్తూ రైతులకి ఏ విధంగా మనం రాబడి పెంచాలి అనే ఉద్దేశంతో ముందుకు కొనసాగుతుంది. ఈ వ్యాపార కలాపాలు ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నాయో అవే కాకుండా
సామాజిక బాధ్యతలో కూడా ఎప్పటికప్పుడు ముందు ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. సో ఆ విధంగా చూస్తే మన కాకినాడ రూరల్ ప్రాంతంలో చూస్తే, పరిసరాల ప్రాంతంలో చూస్తే వైద్యంలో కానీ, విద్యలో కానీ, సామాజిక మౌలిక వసతులు కల్పించడంలో కానీ ఎప్పటికప్పుడు గ్రామ పెద్దలైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, ప్రభుత్వ సంస్థల అధికారులైతేనేమి వాళ్ళతో చర్చించి సమాజానికి ఏ విధంగా మనం దోహదం చేయగలం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితేనేమి, మనకి మౌలిక ఉపాధి కల్పించడంలో ముందు ఉండడం అయితేనేమి. సో ప్రతి విషయంలోని కోరమండల్ సంస్థ అనేది ముందు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. So we continuously work on. There are about 12 government schools and about 28 Anganwadis in this area. So this is the area which Coromandel supports. And as I said, the three focused areas are education, healthcare and community development. And if you look at the sustainability development goals which are defined by UN, these are the 4 areas where we make a difference. The first one is on zero hunger, which is providing food and other things to the community. ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీ రఘువీరారెడ్డి అధ్యక్షతన సైబర్ నేరాలపై వ్యాపారస్తులందరికీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోజు రోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, వ్యాపారస్తులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్క షాప్ నందు సీసీ కెమెరాలు బిగించుకోవాలని తెలిపారు. మీ ఫోన్లు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వొద్దని సూచించారు. ఈ సమావేశంలో సిఐ భీమానాయక్, పట్టణ ఎస్ఐ శశికుమార్, రూరల్ ఎస్ఐ సుమన్, పట్టణ పోలీస్ సిబ్బంది మరియు వ్యాపారస్తులు పాల్గొన్నారు. వాడు ఏ విధంగా ఆలోచిస్తాడో దానికి వాడు ఈజీ ట్యూన్ అయిపోతాడు. కాకపోతే మనమే లేట్గా ట్యూన్ అవుతాం దానికి. ఎందుకంటే దాని మీద అవేర్నెస్ అంటే 11 రూపాయలకో 12 రూపాయలకో మనం వాడి దీన్ని బట్టి అమ్మేది ఉంటుంది. కాబట్టి వాడు 10 రూపాయలు తీసుకున్నా నువ్వు కూడా వాడి బుట్టలో పడిపోతావు, మనకు వస్తుంది కదా అని చెప్పి ఇది అవుతుంది. అదేవిధంగా ఇంకా ఈ కాలంలో సైబర్ నేరాలు కొత్త పుంతలు జరుగుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా నిన్న గిద్దలూరులో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో వచ్చేసేసి మనతో తెలుగులో మాట్లాడేతనే ఒక అతను వచ్చి అతను బట్టలు కొనుక్కుంటాననే నెపంతో బట్టలు బేరమాడి కొంచెం ఎక్కువగానే రేటుకు కూడా తీసుకునేటట్లు నటించి అతను డబ్బులు పే చేయడానికి ఫోన్పే ద్వారా పే చేస్తాను, నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఆ ఫోన్ నెంబర్కి చెప్తే అది పోకపోతే నేను చేస్తాను, ఆపరేట్ చేస్తానని చెప్పి సెల్ ఫోన్ తీసుకొని ₹1 మీరు పంపించండి, మళ్ళీ మీకు డబ్బులు వచ్చేస్తాయని చెప్పి అతను వచ్చేసి ₹1 పంపించడం జరిగింది. ఆ ₹1 పంపించే క్రమంలో ఆ సైబర్ నేరగాడు ఏం చేశాడంటే అతనికి సంబంధించిన ₹87,300 ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసుకొని అతను ఇమ్మీడియట్గా మోటార్ సైకిల్లో వెళ్ళిపోవడం జరిగింది. అతను వచ్చి తెలుగులోనే మాట్లాడినాడు. అతను వచ్చి ఇమ్మీడియట్గా మాకు దగ్గరికి రావడం వలన మేము అతన్ని వచ్చి లొకేషన్ ఏ ఫోన్ నుంచి చేసినాడు ఏమని చెప్పి చూస్తే అది అప్పటికే మహారాష్ట్ర, యూపీలో ఉంది అతని ఫోన్ నెంబర్స్. తర్వాత బ్యాంక్ అకౌంట్ అంతా మేము డిటెక్ట్ చేసి చూస్తే అది రాజస్థాన్లో ఉంది. కాబట్టి నేను అందరికీ వ్యాపారస్తులకి అందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు వచ్చేసేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ ఫోన్ వచ్చేసేసి ఏ గంతుడికి కానీ ఇవ్వద్దండి. ఎందుకంటే మీ ఫోన్ కానీ వాడి దగ్గరికి పోయి మీ పిన్ నెంబర్ కానీ వాడు చేయలేదంటే వాడు ఏం చేస్తాడు అనేసి నువ్వు వ్యాపార దృష్టిలో ఉంటావు కాబట్టి ఇది ఎక్స్పెక్ట్ చేయవు కాబట్టి మీ యొక్క డబ్బులు కంప్లీట్గా వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు వచ్చి QR కోడ్తో స్కాన్ చేసుకునేదే తప్పితే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు వచ్చేసేసి ఫోన్పే ద్వారా మేము ₹1 ఇస్తామని చెప్పేసి చేయదండి. ఇటువంటి అఫెన్స్లు మన ఖమ్మంలో, గిద్దలూరులో కూడా జరిగింది. కాబట్టి ఇంకొక అఫెన్స్ జరగకూడదు అనే ఉద్దేశంతో మేము వచ్చేసేసి వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు వచ్చేసి మీ కుటుంబంలో ఉండే వాళ్ళకందరికీ ఈ అవగాహన కల్పించి ఎటువంటి పరిస్థితుల్లో నేను మీ ఫోన్పే ద్వారా ₹1 పంపిస్తాము, మళ్ళీ మీకు డబ్బులంతా ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పేదాన్ని మీరు బుట్టలో పడొద్దండి. దీన్ని వచ్చేసి మేము అని భావిస్తున్నామంటే ఇది నార్త్ ఇండియాలో డబ్బులు ల్యాండ్ అయినా కానీ ఇక్కడ అతను మాట్లాడిన యొక్క వేషభాషను అంతా చూసి వాడు తెలుగు వాళ్ళనే ఎవరినో ఒకరిని పెట్టుకొనేసేసి ఈ విధంగా వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చి చేపిస్తానని అనుకుంటున్నాము. దాన్ని కూడా మేము వాటిని ట్రేస్ చేయడానికి కోసం మేము సాయశక్తిలా చేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో కులగణనకు తొలి అడుగు పడిందన్న మంత్రి వేణుగోపాలకృష్ణ. ప్రభుత్వం జీవో 68 జారీ చేసిందని వెల్లడి. ఆగస్టు 12న దుబాయ్లో TFCC నంది అవార్డ్ సౌత్ ఇండియా 2023 వేడుకలు. 2 రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామన్న ప్రధాని రామకృష్ణ గౌడ్.
వాలంటీర్ల సేవలు అభినందనీయమన్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వాలంటరీ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కితాబ్. ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుతో మంత్రి పినిపే విశ్వరూప్ భేటీ. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ. ఇవి పోకుండా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.